పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పోరు తీవ్రమైంది. తరచూ తమ గగనతలాన్ని, సరిహద్దులను ఉల్లంఘించడమే కాక కాబూల్పై పాక్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తాలిబాన్లు విరుచుకుపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ దళాలు నిర్వహించిన ఆపరేషన్లో 58 మంది పాక్ సైనికులు హతమైనట్లు తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. మరో 30 మంది పాక్ సైనికులు గాయపడ్డారని తెలిపింది. పాక్ మళ్లీ ఆఫ్ఘనిస్తాన్ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘిస్తే తమ సాయుధ దళాలు మరింత తీవ్రంగా ప్రతిస్పందిస్తాయని ఆఫ్ఘాన్ రక్షణ శాఖ హెచ్చరించింది. పాకిస్తాన్ పోస్టులపై దాడులు చేశామని, 20 పాక్ సైనిక స్థావరాలు ధ్వంసమవగా ఆయుధాలు, సైనిక సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తాలిబాన్ ప్రభుత్వ ప్రధాన ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్దీన్ తెలిపారు. ఈ ఆపరేషన్లో 9 మంది ఆఫ్ఘాన్ సైనికులు మరణించారని, మరో 16 మంది గాయపడ్డారని చెప్పారు. ఖతార్, సౌదీ అరేబియా అభ్యర్థన మేరకు అర్ధరాత్రి తమ ఆపరేషన్ను నిలిపివేశామని ముజాహిద్ వివరించారు. పాకిస్తాన్లో జరుగుతున్న ఉగ్రదాడులకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో పాటు ఆఫ్ఘాన్ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న టీటీపీ వంటి ఉగ్ర సంస్థలే కారణమని పాక్ ఆరోపిస్తోంది. కాబూల్ దాడులకు పాక్ కారణమని ఆఫ్ఘాన్ ఆరోపించింది. అందుకు ప్రతీకారంగా తాజాగా పాక్ సైనికులపై భారీ ఆపరేషన్ నిర్వహించడం తాజా ఘర్షణలకు ఆజ్యం పోసింది.